హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసేది కొలెస్ట్రాల్ గురించి. సో మనకు అందరికీ ఏంటంటే కొలెస్ట్రాల్ అనగానే ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఇదే ఉంటుంది ఆలోచన. అందరు చెప్పేది కూడా అదే, డాక్టర్లు అదే చెప్తారు, షుడెంట్ ఈట్ కొలెస్ట్రాల్, షుడెంట్ ఈట్ కొలెస్ట్రాల్ అని. బట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది, ఎందుకు తినాలి, ఎందుకు తినొద్దు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టూ లైఫ్స్. ఇప్పుడు చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్, ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి మనం కొంటున్నాం, ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్ అని మనం కొంటున్నాం. నిజంగా ప్యూరేనా అది? ఎవ్రీబడి నోస్ అది ప్యూర్ కాదని చెప్పి. బికాస్ ఒక కిలో పల్లి కొనాలంటేనే 150-200 రూపీస్ ఉంది. వాడు కిలో నూనెని వాడు 150 రూపీస్కి ఇస్తుండు. సో ప్యూర్ అనేది ఎక్కడుంది చెప్పండి? మనం తినే ప్రతి ఒక్క ఆయిల్లో మేజర్గా కంటెంట్ ఏంటంటే కాటన్ సీడ్ ఆయిల్. దాన్ని ఫిల్టర్ చేసి మనకి ఇస్తున్నారు. యాక్చువల్లీ కాటన్ సీడ్ ఆయిల్ ఎక్కువ మటుకు వాడేది అబార్షన్స్ కావడానికి, దానికి వాడతాం. ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అట్ ద సేమ్ టైం మన సోయాబీన్ జంతువులకి వేయడానికి దాని ఆయిల్ తీసి జంతువులకి ఇస్తారు. అది ఫిల్టర్ చేసి మనకు అమ్ముతున్నారు. మనం అది వడలు, దోశలు, బజ్జీలు వేసుకొని తింటున్నాం. సో ఈ ఆయిల్స్ కాదు మనం వాడాల్సింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది కంప్లీట్గా బ్యాడ్ ఫర్ హెల్త్. కొలెస్ట్రాల్ కావాలి బాడీకి, కానీ ఈ కొలెస్ట్రాల్ కాదు. యాక్చువల్లీ మేజర్గా కొలెస్ట్రాల్తో తయారయ్యేది మన వెయిన్స్కి కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. మన డాక్టర్లు చెప్తారు నెయ్యి తినొద్దు, కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తారు. బట్ దట్ ఈస్ రాంగ్. మనం కంపల్సరీ డైలీ ఒక స్పూన్ గీ అయినా మనం తినాలి. ప్యూర్ గీ మాత్రం ప్యూర్గా మనం తెచ్చుకునే ప్లాన్ చేసుకోండి, లేదా ఇంట్లో మనము చేసుకున్నా పర్లేదు. బట్ ప్యూర్ గీ 1 స్పూన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీలో అది. అండ్ దెన్ నువ్వుల నూనె గానుగ పట్టుకోండి. 5 కిలోలు గానుగ నూనె, 5 కిలోలు మనం నువ్వుల నూనె తెచ్చుకున్నాం అనుకోండి, కిలో ఆయిల్ అవుతుంది. నువ్వుల నూనె కూడా మనకు చాలా మంచిది హెల్త్కి. అసలు నువ్వుల నూనె మనము 42 days బాడీకి రోజు పొద్దున పట్టించి ఒక 15 నిమిషాలు మసాజ్ చేసుకొని ఎండలో నిలబడ్డాం అనుకోండి, 10 నిమిషాలు ఇన్ ద మార్నింగ్, మన బాడీలో కావాల్సిన కొలెస్ట్రాల్ ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ అవుతుంది, ఎక్కువ ఉంటే మైనస్ అవుతుంది. నువ్వుల్లో ఉన్న స్పెషాలిటీ అది. అందుకే చిన్నపిల్లలకి అందరికీ నువ్వుల నూనె రాస్తుండే, ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఎంతసేపటికి జాన్సన్ ఆయిల్ అంటాం, విప్రో ఆయిల్ అంటాం, బేబీ ఆయిల్ అంటాం. బట్ ఆయిల్ వాడదు మనం. నువ్వుల నూనె ది బెస్ట్ అని తినడానికి కానీ, బాడీకి పూసుకోవడానికి కానీ, అన్నిటికీ. సో నువ్వుల నూనె, 1 స్పూన్ నెయ్యి. ఇన్ఫాక్ట్ నెయ్యిని డైట్లో యాడ్ చేయడమే చాలా మంచిది హెల్త్కి. ఓకేనా అండి? బాయ్ ఫర్ టుడే. మీకు జనరల్గా చెప్పాలంటే విటమిన్స్ ఉంటాయి కదా, ఏ విటమిన్ అయినా హీట్ చేస్తే అది వెళ్ళిపోతుంది అన్నమాట, దాంట్లో ఉంటుంది. సో విటమిన్స్ మనం తినాలంటే రాగా తింటేనే విటమిన్స్ మన బాడీలో పోతాయి. అండ్ విటమిన్స్ అనేవి బాడీలో ఉండవు, మినరల్స్ బాడీలో ఉంటాయి. విటమిన్స్ అనేవి డైలీ యూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఆయిల్స్లో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ ఆయిల్లో ఉంది అని చెప్పి. బట్ ఆయిల్ని హీట్ చేసాం అనుకోండి అవి వెళ్ళిపోతాయి. సో అదంతా కరెక్ట్ కాదు. సో అవన్నీ నమ్మొద్దు మనం అసలు, వాస్తవంగా చెప్పాలంటే. బికాస్ ఆయిలే ఫ్రాడ్ ఆయిల్లో మళ్ళీ దానిలో విటమిన్ కల్పిస్తున్నారంట మనకి. అది అస్సలు నమ్మనికి లేదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే యూస్ గానుగ నూనె వాడండి. గానుగ నూనె అంటే ఏదో కాదు, మనము సీడ్స్ తీసుకెళ్ళి పట్టించేదాన్ని గానుగ నూనె అంటాము. సో పల్లి నూనె కావచ్చు, దాని తర్వాత మన సన్ఫ్లవర్ ఆయిలే కావచ్చు, లేకపోతే నువ్వుల నూనె ది బెస్ట్. నువ్వుల నూనె వాడండి, అది చాలా మంచిది హెల్త్కి. అండ్ అట్ ద సేమ్ టైం 1 స్పూన్ గీ మన బాడీలో పోయేటట్టు చూడండి డైలీ. అట్లని చెప్పేసి తడి తినడం కాదు. కొలెస్ట్రాల్ అనేది ఒక లిమిట్లో తింటేనే మంచిది, ఎక్కువ తినొద్దు. అట్లని చెప్పి తినకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే మనకి. సో అన్ని రకాల మనం ఆలోచించి మనం ఏం చేస్తున్నామో, మనం ఏం తింటున్నామో అనేది మన మైండ్లో పెట్టుకొని మనం ప్రొసీడ్ అయితే మన హెల్తీగా అండ్ లాంగ్ లివ్. బాయ్.